ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందిరిల్లాలో. ఈరోజు వీడియో ఏమంటే, మనం నూడిల్స్ అంటే ఇష్టం లేని ఎవరికి చెప్పండి, అందరికి ఇష్టమే. కాబట్టి మనం హెల్తీగా చేసుకోవాలంటే ఇట్లా చపాతీలు అయితే కంపల్సరీ అందరం తింటాం కదండి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఇప్పుడు మనము ఈ చపాతీస్తోనే నూడిల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు చపాతీలు అయినాయండి, ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయి. చపాతీస్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాయి. ఇవి నేను చేసుకున్న చపాతీస్. ఇప్పుడు ఇది ఒక్కటి లాస్ట్గా చపాతీలు చేసుకున్న తర్వాత ఇట్లా మనము చపాతీని ఇట్లా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇక్కడ మా బాబు కట్ చేస్తున్నాడు. ఈ చపాతీని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి మనం దీన్ని కొంచెం సన్నగా స్లైస్ల మాదిరి ఇక్కడ చూపిస్తుండే కదా, సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. అంటే నైఫ్తో సరిగ్గా కట్ కాదేమోనని, ఇది మనం వెజిటేబుల్స్కి వాడే కత్తెరే కాబట్టి దీంతోనే కట్ చేసుకుంటున్నా. నైని చూడండి, మీకు చూపిస్తా శాంపుల్. చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. అంటే ఇందులో పెద్ద విద్యేం లేదండి, జస్ట్ మనకు ఓపిక ఉండాలి అంతే. చూసిరా? అంటే పిల్లలకు కొత్తగా అరే ఇది బాగుంది అంటే, చపాతీ కర్రీ చపాతీ అని అంటే కామన్గా అందరు చేసుకుంటాం కదా, ఇది జస్ట్ నూడిల్స్ టైప్గా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు, పెద్దవాళ్ళకు కూడా మనకు కూడా బాగుంటుందండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్స్ని ఇట్లా నేను చూపించిన విధంగా సన్నగా స్లైస్ల మాదిరి ఇట్లా కట్ చేసుకొని, ఇప్పుడు వీటిని ఇట్లా సేమ్ ఇవి కూడా నూడిల్స్ మాదిరిగా తినడానికి వీలుగా ఇట్లా సన్నగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా పెద్దగానే కట్ చేసినండి. చూడండి, ఉల్లిగడ్డ కూడా ఇట్లా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి స్లైసులుగా, ఓకేనా? ఇప్పుడు ఒక బగోన పెట్టుకుందాం. బగోన పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, క్వాంటిటీని బట్టి ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాం కదా, అవి చిటపట అంటున్నాయి. మనం ఈ టైంలో పచ్చిమిర్చి, కరివేపాకు జస్ట్ ఒక 2-3 సెకండ్స్, ఎందుకంటే బాగా హీట్ ఎక్కింది. నెక్స్ట్ క్యారెట్ ఒక 5 సెకండ్స్, అంటే దేని దానికి ఒక కొద్దిగా టైం, ఒక సెకండ్స్ టైం ఇస్తే చాలా మంచిగా టేస్ట్ బయటకు వస్తుందండి, చాలా బాగుంటుంది. వీటిని కలుపుకుందాం, మంట తక్కువ పెట్టుకుందాం. కొద్దిగా ఒక 10 సెకండ్స్ ఇవి కుక్ అవుతున్నాయి. నెక్స్ట్ ఉల్లిగడ్డ, ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు నేను చపాతీలో ఆల్రెడీ సాల్ట్ కలిపినండి, సో దీనికి ఎంత సరిపోతుందో అంతే వేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇవి కొంచెం పసుపు గోలిందండి, మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ టైంలో మనం చపాతీలు వేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుందాం. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి మనం నూనెలు వేసుకోవద్దండి, ఇది పైన నుంచి వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా
ధనియాల పొడి కొద్దిగా వేసుకుందామండి. ధనియాల పొడి వేస్తున్నా, ఈ టైంలో వేసుకోవాలా, చపాతీస్ మీద నుంచి వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం కారం వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. చపాతీస్ పైన నుంచే వేసుకోవాలి ఇవన్నీ. జస్ట్ మనం ధనియాల పొడి, కారం మనకి ఎంత సరిపోతుంది, మనం ఎంత తినగలుగుతాము అంతే వేసుకోండి. ఓకేనా. ఎక్కువ వేసుకున్నారనుకో మళ్ళీ కొంచెం కారం అనిపిస్తుంది. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా ఈ క్యారెట్స్, ఉల్లిగడ్డలు మనం వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెడీ టు ఈట్. ఇప్పుడు రెడీ టు ఈట్ అండి. చపాతీ నూడిల్స్ రెడీ. ఇప్పుడు ఈ నూడిల్స్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. రైట్, బాయ్.